7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ టాపిక్ జంతువులలో పోషణ. ఆహారంలో మనం సంక్లిష్ట పదార్థంగా తీసుకుంటాం ఆహారాన్ని. దాన్ని మనం సరళ పదార్థాలుగా మారుస్తారు. ఆ ప్రక్రియనే మనం జీర్ణక్రియ అంటాం. శరీరంలోనికి మనం ఆహారం తీసుకునేది వివిధ మార్గాలు ఉంటాయి. కొండచిలువ వంటి పాములు తమ వేటాడిన జంతువులు ఏవైతే ఉంటాయో అవి వాటిని మింగేస్తాయి. ఇకపోతే సముద్ర నక్షత్రం, ఇది తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపి ఆహారాన్ని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి తర్వాత జీర్ణం చేసుకుంటుంది. తర్వాత మానవులలో జీర్ణక్రియ అనేది ఇప్పుడు చూస్తే మనకి ఆహారం అనేది ఆస్యకుహరం వద్ద ప్రారంభమయ్యి పాయువు దగ్గర అంతమవుతుంది. ఇందులో పార్ట్స్ చూసుకుంటే ఆస్యకుహరం, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, పాయువు ఇవన్నీ కలిసి ఆహార నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ జీర్ణాశయం చిన్న పేగుల లోపల గోడలనేటి లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమం వంటి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథుల జీర్ణరసాలని స్రవిస్తాయి. ఇవన్నీ కలిసి జీర్ణ వ్యవస్థని